ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక సినిమా హిట్ అయిందంటే చాలు ఇక అదే ఫార్మాట్లో అదే ఫార్ములా బేస్ చేసుకొని అనేక సినిమాలు వస్తూ ఉంటాయి. ఇక ఈ వరవడి చాలా ఏళ్ళుగా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మనం చూస్తూనే ఉన్నాం. ఇక ఇదే కవులో జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా కాపీ కొట్టి తీసిన 4 సినిమాలు ఉన్నాయి. ఆ సినిమాలు ఏంటి అనేది ఒకసారి చూసినట్లయితే తారక్ హీరోగా ఒక్కసారి కాదు 2 సార్లు కాదు ఏకంగా 4 సార్లు పక్క హీరోలను చూసి అలాంటి సినిమాలని సక్సెస్ ఫార్ములా అన్నట్టుగా జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో 4 సినిమాలు వచ్చాయి. ముందుగా సూపర్ స్టార్ మహేష్ బాబు గారి పోకిరి సినిమా రిలీజ్ అయ్యి ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సమయంలోనే ఇక ఆ తర్వాత సేమ్ అదే లుక్స్ తో కథ కొంచెం అటు ఇటు తిప్పినట్టుగా సేమ్ యాటిట్యూడ్ తో కంత్రీ సినిమా వచ్చింది. థియేటర్స్ వద్ద కంత్రీ సినిమా ఆశించిన ఫలితాలను ఇవ్వకుండా ఫ్లాప్ గా నిలిచింది. ఇక అలానే రామ్ చరణ్ గారి మగధీర సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సమయంలోనే కాస్త హిస్టారికల్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలు చూసి మనసు పారేసుకున్నారేమో జూనియర్ తెలియదు కానీ శక్తి సినిమా కూడా అదే ప్యాటర్న్ లో వచ్చి శక్తి మూవీ జూనియర్ ఎన్టీఆర్ గారి మూవీ కెరీర్ లోనే నిర్మాతలకు భారీ నష్టాన్ని తెచ్చిపెట్టిన సినిమాల్లో ఒకటిగా మిగిలింది. ఇక అలానే మహేష్ బాబు గారు దూకుడు సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించగానే ఇక ఆ తర్వాత బాద్షా మూవీ కూడా ఇంచుమించు అదే కథా కథనంతో వచ్చి బాక్సాఫీస్ వద్ద సందడి చేసింది. ఇక అలానే సుకుమార్ గారి డైరెక్షన్ లో మహేష్ బాబు హీరోగా నేనొక్కడే మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోయినప్పటికీ ఇక సుకుమార్ గారు సేమ్ వన్ నేనొక్కడే లాగే ఫాదర్ అండ్ సన్ బాండింగ్ తో వచ్చిన నాన్నకు ప్రేమతో మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. తారక్ ముందున్న సినిమాల్ని కొంచెం కాపీ చేసినట్టుగానో లేదా ఇన్స్పిరేషన్ గా తీసుకున్నా కానీ ఒకే విధంగా ఈ 4 సినిమాలు అయితే తారక్ కెరీర్ లో వచ్చాయి.